పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాత్రివేళ పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను అపహరించుకుపోయే ఒక ముఠాను అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు వివరాలను వెల్లడించారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో మొత్తం 30కి పైగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని ఆయిల్, కాపర్ వైర్లు దొంగలించినట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ రూరల్ లిమిట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే దాదాపు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 30 ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం అంటే వాటిని పైన ఉన్నటువంటి 2-3 కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిలు, ఈ కాపర్ వైరు, అల్యూమినియం వైరు ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడటం అలవాటైంది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చెడు వ్యసనాలకి బానిసై ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం, వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం, కాపర్ వైర్ అమ్మడం అలవాటుగా చేసుకున్నారు. అది మా ఎస్ఐ గారు, సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూకీపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని వాళ్ళు పగలగొట్టినటువంటి 30 ట్రాన్స్ఫారాల తాలూకు దాదాపు 110 కేజీల కాపర్ వైరు, అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ దొంగ సొత్తుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ 20 కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి 30 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి 5 లక్షలు ఆ చిల్లర ఉంటుంది. కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ పోయిందంటే పగలగొడితే రైతులు నీళ్లు కట్టుకునే టైంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మరలా ఏపీసీబీ డిసిఎల్ వాళ్ళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు మా ఎఫ్ఐఆర్ ఉంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఎత్తుతామని పేజీలు పెడతా ఉంటారు. సో మేము ఇమీడియట్గా